బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంది అంటే గత 10 ఏళ్లలో హైదరాబాద్ లో మనం 36 ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం. కేవలం 2 ఫ్లైఓవర్లు మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి, అది కూడా ఇది జాతీయ రహదారి అని లొల్లి పెడితే వాళ్ళకి ఇచ్చినాం. ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్, రెండోది ఉప్పల్ ఫ్లైఓవర్. ఈ 2 కూడా పట్టుబట్టి గుంజుకున్నారు వాళ్ళు. మేము కడతామంటే కూడా వినకుండా తీసుకున్నారు. తీసుకున్న పాపానికి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఇవాళ ఉప్పల్ ప్రజల సాక్షిగా, అంబర్పేట ప్రజల సాక్షిగా నత్తనడక నడుస్తా ఉన్నాయి. ఇది బీజేపీకి టీఆర్ఎస్ కు తేడా ఏంది అంటే అంబర్పేట ఉప్పల్ ఫ్లైఓవర్లు ఎట్లయితే నత్తనడక నడుస్తున్నాయో మిగతా ప్రాజెక్టులు, మిగతా ఫ్లైఓవర్లు ఎట్లయితే వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసినామో దాన్ని బట్టే చెప్పవచ్చు కిషన్ రెడ్డి గారి సత్తా, కాలేరు వెంకటేష్ గారి సత్తా అనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తే 5 ఏళ్లలో ఏం చేసిండో చెప్పాల్సిన అవసరం లేదా? అదేమి చూడొద్దట. నా ముఖం చూడకుండ్రి, మోడీ గారు ముఖం చూడుండ్రి, అయోధ్యలో రామ మందిరం కట్టినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అన్నారు కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. నేను అడుగుతున్నా కిషన్ అన్న, మరి మేము కూడా కట్టినమే, పక్కనే యాదాద్రి, ఎక్కువ దూరం లేదు ఇడికెళ్ళి, పక్కనే గంట దూరంలోనే అద్భుతమైన యాదాద్రి ఆలయం కట్టినాం. కానీ మీలాగా రాజకీయం చేయలేదు, దేవుళ్లను రాజకీయం కోసం వాడుకునే దుష్ట ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదు. మనిషిని మనిషిగా చూసినాం, మతం రుకోణంలో చూడలేదు. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా మావాడు అనుకొని పనిచేసినాం. ఎన్నడూ మతాన్ని అడ్డం పెట్టుకొని మాత్రం రాజకీయం చేయలేదు, చెయ్యబోము కూడా. ఇవాళ నువ్వు చేసిందేమీ లేక, చేసిందేమీ చెప్పుకునేందుకు లేదు కాబట్టి, పార్లమెంట్ సభ్యుడిగా విఫలమైనవు కాబట్టి, కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయినావు కాబట్టే ఇవాళ మోడీ గారి ముఖం చూడండి, నా ముఖం చూడకండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అందరికీ తెలుసు మీ మోడీ ఏం చేసిండో కూడా తెలుసు. మీ మోడీ గత 10 ఏళ్లలో ప్రధానమంత్రిగా తెలంగాణకు ఏమీ ఇయ్యలేదనే మాట కూడా మీకు తెలుసు, మాకు తెలుసు.